దేవుడికి కావాల్సింది నీ మనసు కావాలి. దేవుడిని ಬೇಕಾಗಿರೋದು ನಿನ್ನ ಮನಸ್ಸು. దేవుడికి కావాల్సింది నీ నుంచి పాప క్షమాపణ కావాలి. దేవుడికి ಬೇಕಾಗಿರೋದು ನಿನ್ನಲ್ಲಿ ಪಾಪ ನಿಮಿತ್ತ పశ్చాత్తాపం నీ నుంచి విడుదల కావాలి. దేవుడికి ಬೇಕಾಗಿರೋದು ನಿನ್ನಿಂದ ಬಿಡುಗಡೆ ಹೊಂದಬೇಕು. పాపం నుంచి నువ్వు విడిపించబడాలి. పాపలింದ ಹೊರಗೆ ಬರಬೇಕು. ನೀನು పాపమునకు నువ్వు అసహించుకునేవాడిగా ఉండాలి. పాప నిమిత్త విడిపించబడాలి. అల్లరి చిల్లరగా జీవించేటటువంటి జీవితాలను దేవుడు తృణీకరిస్తాడు. ప్రియులరా, అల్లరి చిల్లరವಾಗಿ ಯಾರಾದ್ರೂ జీవిస్తాడు ಅವರಿಗೆ దేవుడు ఊరితన ప్రియరే. దేవుడి వాక్యానికి వ్యతిరేకంగా ధిక్కరించేటటువంటి వారిని దేవుడు విసర్జించాడని దేవుడి వాక్యం తెలియజేస్తున్నది. దేవుడి వాక్య నిమిత్తವಾಗಿ యారైతే వ్యతిరేకంగా జీవిస్తారో యవనస్తులు అల్లరి చిల్లరగా జీవిస్తూ దేవుడి వాక్యాన్ని ఆటంకపరిచే వాళ్ళు ఉన్నారు. యవనస్తులు దేవుడి వ్యతిరేకంగా జీవిస్తూ దేవుడు అన్ని కూడా చూస్తున్నాడని దేవుడు వాక్యం తెలియజేస్తున్నది. దేవుడు ನೋಡ್ತಾ ಇದ್ದಾನಂತ ಅವರಿಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. అన్ని మనిషి కూడా ఏదో ఒక రోజు ఈ లోకాన్ని విడిచిపెట్టి మరణించవలసి ఉన్నది. మనిషిని ఏదో ಯಾವುದೋ ಒಂದು ಈ ಲೋಕಯಾತ್ರೆ ಬಿಟ್ಕೊಡಬೇಕಾಗಿತ್ತು. ఈ లోకంలో ప్రతి మనిషి కూడా శాశ్వతంగా బతకలేడు. ఈ లోಕದಲ್ಲಿ ಯಾವ ಮನುಷ್ಯ ಶಾಶ್ವತ ಬದುಕಲಿಲ್ಲ. 80-70 సంవత్సరాలు మాత్రమే బతకగలడు. ఈ లోಕದಲ್ಲಿ 70 మాత్రమే ఆయన ನಂತರವಾಗಿ ನಮಗೆ ಜೀವಿತ ಇದೆ. అది శాశ్వతమైనదని దేవుడి వాక్యం తెలియజేస్తున్నది. అది శాశ్వతವಾಗಿರೋ ಜೀವಿತ ಅಂತ ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. తర్వాత రెండు దారులు ఉన్నాయి. మరణ అంతరವಾಗಿ నಮಗೆ ಇದ್ದಿದ್ದೇವೆ. మార్పు చెంది పశ్చాత్తాపడినటువంటి వారికి నిత్య జీవం ఉన్నది. మార్పు మనసు అందుకంత పశ్చాత్తాపడినటువంటి నిత్య జీవిత. ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆయన వాక్యాన్ని తృణీకరించినటువంటి వారికి నిత్య నరకం ఉన్నదని దేవుడు నమ్మకంగా దేవుడు వాక్యం యారైతే పశ్చాత్తాపడరు ಅವರು నరక ఇద్దంతలే దేవుడు నరకానికి వెళ్ళకూడదని ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. ಯಾರನ್ನು ಸಹ ನರಕದ ప్రతి ఒక్కరు మార్పు చెంది పశ్చాత్తాపడి దేవుడు రాజ్యం స్వతంత్రించుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రతి ఒక్కరు సహా దేవుడు వాక్యానికి మార్గదర్శనం దేవుడు రాజ్యం స్వతంత్రించుకోవాలని దేవుడు భయంకరమైనది. భయంకరವಾಗಿ ఈ రోజు మన కళ్ళ ముందు ఉన్నటువంటి అగ్ని ఆరిపోతుంది. ఒక రోజు కొద్దిసేపటికి ఆ మంట ఆరిపోతున్నది. అగ్ని ఆరదు, పురుగు ఆత్మ చావదని దేవుడు ఇదిగో ఆరని అగ్నిలోనికి నువ్వు చేరకుండా ఉండాలని దేవుడు మాటలు తెలియజేస్తున్న ప్రియులరా, నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి మాటలు తెలియజేస్తున్నావు. అందరినీ ప్రేమించినటువంటి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మానవులందరి రక్షణ కొరకు ఆయన మరణించి 3వ దినమున తిరిగి లేచాడని దేవుడు వాక్యం తెలియజేస్తున్నాడు. ಪ್ರಾಣ ಕೊಟ್ಟು ಪ್ರೀತಿಸಿ ಪ್ರಾಣ ಕೊಟ್ಟು 3ನೇ ದಿನ ತಿರುಗಿ ಎದ್ದ ಮೇಲೆ ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೀವಿ.